అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో అందులో ఒక భాగంగా నేను చాలా కాలం నుంచి ఓ, అంటే ఒక టైటిల్ పెట్టి ఈ పాట మీకోసమే అనేటటువంటి టైటిల్ ఎప్పుడు ఎప్పుడు చేసేలా కాకుండా ఆ టైటిల్ చేసి కొన్ని వీడియోలు చేశాను. అదేవిధంగా ఈ టైటిల్తో ఒక వీడియో చేస్తున్నాను, కానీ ఈ వీడియో మరి ప్రేక్షకులు అదే వ్యూవర్స్ ఎంతవరకు ఆదరిస్తారనేది నాకు తెలియదు. దయచేసి ఆదరించవలసిందిగా కోరుతున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇందులో ఉండే అంశాలు ఏమిటంటే ఒక పాట, ఆ పాట రచయిత, అలాగే సంగీత దర్శకుడు ఎలాంటి బాణీ ఇచ్చాడు, ఆ బాణీలు అందులో ఆ పాటకి ఏ రాగం వాడాడు అనేటటువంటిది ఒక అంశం. అలాగే గాయకులు ఎవరు గానం చేశారు. ముఖ్యంగా ఇందులో సంగీతం గురించి, సాహిత్యం గురించి కొంత విశ్లేషణ ఉంటుంది. అది గమనించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం తీసుకున్నటువంటి సినిమా ఏమిటంటే ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు నిర్మించినటువంటి అఖండ విజయం సాధించిన సినిమా కులగోత్రాలు. సినిమా పేరు కులగోత్రాలు. పాట చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేళ ఇంకా సిగ్గు నీకేలా. పాట ఒక లైను వినిపిస్తాను. చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేళ ఇంకా సిగ్గు నీకేలా. అది పాట. ఈ పాట రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. అలాగే ఈ పాటకు సంగీత దర్శకులు కీరవాణి అంటే సంగీత దర్శకులు ఎస్ రాజేశ్వరరావు గారు. రాగం మాత్రం కీరవాణి రాగంలో చేశారు. కీరవాణి అంటే మన కీరవాణి సంగీత దర్శకులు కాదు, ఆ రాగం పేరే కీరవాణి. ఆ కీరవాణి రాగంలో ఈ పాట చేశారు. ఇక ఈ సినిమాలో నట్ సామ్రాట్ డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు, అలాగే అందాల తార కృష్ణకుమారి గుమ్మడి ప్రధాన పాత్రలో నటించారు. ఈ యొక్క సినిమా సారాంశం ఏమిటంటే కులగోత్రాలు పట్టింపు గల పెద్దలకు, అలాగే మనిషికి కులగోత్రాలు తారతమ్యం లేదని యువకులు, ఆదర్శ భావాలతో ఉన్నటువంటి యువకుల మధ్య ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. అది ఈ సినిమా యొక్క ముఖ్యంగా ఇది మనం అనుకోవచ్చు. ఇక పాట రచయిత గురించి చూస్తే విశ్వంభర కావ్య సృష్టికర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ పాట రాశారు. చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేళ ఇంకా సిగ్గు నీకేలా. ఈ పాట ట్యూను చాలా ట్యూన్స్ ఇచ్చారట దీనికి రాజేశ్వరరావు గారు, సంగీతం రాజేశ్వరరావు గారు. అయితే ఈ ట్యూనే ఆయనకి నచ్చిందట, అక్కినే నాగేశ్వరరావు గారికి. చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేళ ఇంకా సిగ్గు నీకేలా అని ప్రారంభించినటువంటి ఈ పాట సినారే గారు పదలాలత్యం ఎన్నో నూతన, అంటే ఆశల్ని పురుగొల్పిందనమాట ఆ పాట. అందులో ఆయన వాడినటువంటి పదాలన్నమాట. పాడుకున్న ప్రతి పాట కమనీయమని, కోరుకున్న ప్రతి ఆశ సుమధుర సుందర స్వప్నమంటూ వారి అదరాలపై పగడాల దరహాసం హసిస్తూ ఉంటుందని ఆయన ఉద్దేశం. అలాగే వయసు వేడి వలుపు వాడి వారి హృదయాలను మీటుతూ నవ్య తీరాల వైపుకు నడిపించినట్టుగా ఆయన ఈ పాటను అంత అద్భుతంగా రాశారు. సినారే గారు రాసినటువంటి ఆ ప్రేమ గీతం నిజంగా ఒక సుందర స్వప్నం అన్నమాట. అంత అద్భుతంగా ఆయన రాశారు. ఇక సంగీతం గురించి చూస్తే సంగీత సామ్రాట్ ఎస్ రాజేశ్వరరావు గారు ఈ పాటకు పూలబాణ లాంటి బాణీలు కట్టారు. ఎన్నో ట్యూన్స్ ఆయన ఇచ్చిన ఈ ట్యూన్ మాత్రం అక్కినేని వారికి బాగా నచ్చిందట. దీన్నే ఉంచమన్నారు.
నిజంగా ఈ పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయిందనమాట. ఈ పాటను కీరవాణి రాగంలో చేశారయ్య సాలూరు వారు. సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది. రాజేశ్వరరావు గారు గురించి చెప్పాలంటే చాలా ఉందన్నమాట ఆయన గురించి. చిన్నప్పటి నుంచి సంగీతం మీద ఆయనకి మంచి పట్టుంది. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక కమనీయ ఘట్టం ఆయనతోనే స్టార్ట్ అయిందని చాలామంది చెప్తారు. ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ ఎంతో శ్రావ్యంగా ఈ పాటను పాడారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సెలవు.